Hello guys, welcome back to our channel Kerala University BPT, BSc, MLT అండ్ అలైడెడ్ కోర్సెస్ సంబంధించి మాపప్ ఫేస్ యొక్క సీట్ అలాట్మెంట్ అయితే తెలుసుకోవడం జరిగింది. ఎవరికైతే సీటు వచ్చిందో వారికైతే ముందుగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఉన్నాను మన ఛానల్ తరఫు నుంచి. అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ అయితే కామెంట్ అయితే చేయడం జరిగింది, బ్రో మరి మాకైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్లో సీట్ రాలేదు, అదేవిధంగా సెకండ్ ఫేజ్లో సీటు వచ్చింది కానీ థర్డ్ ఫేజ్లో సీట్ రాలేదు, మరి మాకు ఏ విధంగా మరి నెక్స్ట్ ఫేజ్ కండక్ట్ చేస్తారా చేయరని అయితే చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. ఈ యొక్క నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా ఉండదైతే ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను క్లారిటీ అయితే మీకు స్టెప్ బై స్టెప్ కూడా. ప్రతి ఒక్కరు ఇంకెవరైనా స్టూడెంట్స్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోకి అయితే లైక్ చేయండి గైస్. ప్రతి ఒక్కరు కూడా యొక్క ఇన్ఫర్మేషన్ కూడా వెళ్ళాల్సి ఉంటుంది గైస్. మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు చాలా నెంబర్స్ కామెంట్ అయితే రావడం జరిగింది, అన్న మరి యొక్క నెక్స్ట్ ఫేజ్ కండక్ట్ చేస్తారా చేయాలంటే కూడా గైస్ ఇట్ ఈస్ టోటల్లీ డిపెండింగ్ అపాన్ ద కేఎన్ఆర్ యూనివర్సిటీ. ఎందుకంటే మనకు వారే యొక్క డిసైడ్ చేస్తారు మన నెక్స్ట్ ఫేజ్ కండక్ట్ చేయన్నా వద్దని కూడా. దేని బేస్తో డిసైడ్ చేస్తారంటే కూడా మనకు 2 బేస్ అయితే ఉండడం జరిగాయి. ఓకే, ఫస్ట్ బేస్ వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే యొక్క థర్డ్ ఫేజ్లో సీటు వచ్చిందో వారందరూ కూడా రిపోర్టింగ్ చేస్తారు, కొంతమంది రిపోర్టింగ్ చేయరు. ఇన్ కేస్ ఎవరైతే రిపోర్టింగ్ చేయరో వారి యొక్క సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది కదా, వారి యొక్క సీట్స్ మళ్ళీ ఎవరికైతే రిపోర్ట్ చేయలేరో వారి యొక్క సీట్స్ ఉంటాయి కదా, ఆ నాన్ ఫిలప్ సీట్స్ అన్నీ కూడా ఒక దగ్గర తెచ్చి కూడా ఎన్ని సీట్స్ మిగిలిపోయాయో లైక్ 100, 200, 300, 400 ఈ విధంగా చూసుకొని కూడా మనకైతే నెక్స్ట్ స్ట్రే వేకెన్సీ అనే నేమ్తో అయితే కండక్ట్ చేస్తారు. అందులో కూడా ఫిలప్ కాకపోతే మళ్ళీ ఏ విధంగా స్పెషల్ స్ట్రే వేకెన్సీ అని కండక్ట్ చేస్తారన్నమాట. మరి ఖచ్చితంగా ఉంటుందా నెక్స్ట్ ఫేజ్ ఉండదా మనకు కరెక్ట్గా చెప్పలేము. ఎందుకంటే ఈ యొక్క మనకు 22 లోపు అయితే కంప్లీట్ కాబోతూ ఉంది, యొక్క రిపోర్టింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కాబోతూ ఉంది యొక్క మాపా ఫేజ్ సంబంధించినటువంటిది. ఆఫ్టర్ 22 అంటే 23 నాడు కూడా మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే రాబోతూ ఉందన్నమాట. అంటే మనకు ఇన్ కేసు ఉంటుందా ఉండదా మనకైతే స్టెప్ బై స్టెప్ అయితే కేఎన్హెచ్ఎస్ అయితే వెబ్సైట్లో ఇంటిమేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా నేను అనుకున్న ప్రకారం చూసినట్లయితే నెక్స్ట్ ఫేజ్ అయితే ఉంటుందేమో అనుకుంటున్నా ఉన్నాను. ఎందుకంటే నేను ఎగ్జాక్ట్ చెప్పలేను, ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే ముందు చెప్పినట్టు ఎవరికైతే థర్డ్ ఫేజ్లో సీటు వచ్చింది, అదేవిధంగా వీరైతే రిపోర్టింగ్ చేయలేరు అనుకోండి, రిపోర్టింగ్ చేయకపోతే మళ్ళీ చాలా సీట్స్ అయితే మిగిలిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు రిపోర్ట్ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1000 మెంబర్స్ సీట్ వచ్చింది అనుకోండి, ఏమన్నా 500 మెంబర్స్ రిపోర్టింగ్ చేశారు, మిగతా 500 మెంబర్స్ రిపోర్టింగ్ చేయలేదు, మళ్ళీ యొక్క 500 సీట్స్ ఉంటాయి కదా, ఆ యొక్క 500 సీట్స్ అయినట్టు కూడా మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో ఒక నేమ్ పెట్టేసి కూడా వారైతే మళ్ళీ వెబ్ అనేది కండక్ట్ చేస్తారు. ఓకే, అదేవిధంగా మనకైతే దీనిపై మనకు క్లారిటీ అయితే రావాల్సి ఉంది కేఎన్ఆర్హెచ్ఎస్ నుంచి. అదేవిధంగా మనకి మరి ఏమైనా నోటిఫికేషన్ వస్తుందా రాదని మనం వేచి ఉండాలి. అదేవిధంగా ఇంకోటి క్లూ వచ్చేసి మనకైతే సెకండ్ వే వచ్చేసి మనకి ఇక్కడ యొక్క సీట్ అలాట్మెంట్ లిస్ట్ అయితే నేను డౌన్లోడ్ చేయడం జరిగింది కదా, కాలేజ్ వైజ్ లిస్ట్ కూడా అందులో కూడా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఏమని ఇక్కడ ఎవరైతే యొక్క సీట్ వచ్చిందో వారు వెళ్ళి రిపోర్టింగ్ చేయకపోతే నెక్స్ట్ ఫేజ్కి అలో ఉండదని అయితే ఒక నోట్ అయితే మెన్షన్ చేసి ఉన్నారు. దాన్ని బట్టి కూడా మనం అయితే అనుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఫేజ్ ఉంటుందని ఒక 50% అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఫేజ్ ఉంటుందని కూడా. ప్రతి ఒక్కరు కూడా బీ అలర్ట్గా ఉండండి. అదేవిధంగా మన ఛానల్లో మీకైతే స్టెప్ బై స్టెప్ అయితే ఇంటిమేట్ ఇస్తూ ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా మీరైతే ఒక హోప్తోనైతే ఉండాల్సి ఉంటుంది, లేకపోతే ఇన్ కేస్ మనకు రాకపోతే అయితే కష్టమవుతుంది. కాబట్టి మీరు ఆల్టర్నేట్గా అంటే మీరు ఒక మేనేజ్మెంట్ సీటు కూడా ట్రై చేస్తూ ఉండి దీనికి మీరు ఆల్టర్నేట్గా అయితే ఉండండి. ఓకే, అదేవిధంగా మనకు ఈ యొక్క కేఎన్ఆర్ వచ్చేసి మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉంటుంది స్టెప్ బై స్టెప్ కూడా. మనకు ఆఫ్టర్ 22 మనకైతే ఏ ఒక్క విషయం తెలుస్తుంది, నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా ఉండదా, ఎంతమంది రిపోర్ట్ చేశారు ఎంతమంది రిపోర్ట్ చేయరని కూడా మనకైతే లిస్ట్ అయితే మెన్షన్ చేస్తారు యొక్క మనకు అఫీషియల్ వెబ్సైట్లో. మనకి ఇంతవరకు ఫస్ట్ ఫేజ్తో సెకండ్ ఫేజ్లో ఏ విధంగా నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ కూడా మనం బట్టి చూసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 200 మెంబర్స్ అయితే చేయలేరు అనుకోండి, చేయకపోతే మరోసారి ఫేజ్ కండక్ట్ చేస్తారు. ఓకే, ఆ యొక్క ఫేజ్ కూడా తీయవచ్చు అనమాట. మీకైతే నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా ఉండదా మనకైతే 22 ఆఫ్టర్ 24 డే విల్ బి ఇంటిమేటెడ్ ఇమీడియట్లీ. ఓకే, అందరూ కూడా మన ఛానల్ తప్పగా ఉండండి గైస్. ఓకే, మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను, అంతవరకు మన ఛానల్ తప్పగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.